సింపుల్గా ఒకసారి కర్రీ ట్రై చేయండి. ముందుగా సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, తాలింపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ముందుగా కోసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని ముక్కలు మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలి. ముక్కలు మెత్తబడుతున్నప్పుడే ఆ ముక్కల్లోని నీరు కూడా వచ్చి ముక్కలు బాగా మెత్తగా ఉడుకుతాయి. ముక్కలు బాగా మెత్తగా ఉడికాక ఫైనల్గా కారం వేసుకొని ఇంకో 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికింది అనుకున్నాక చివరగా పాలు పోసేసుకుని ఒక 20 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో ఉంచుకొని కట్టేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే సొరకాయ పాలు పోసిన కూర రెడీ. ఇదైతే మన ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్దీ అండ్ వేడి చేయకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ, చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. మీరు కూడా